నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుతోంది. 3 రోజులుగా కురిసిన వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ఆలయం వద్ద గోదావరి పొంగి పొర్లుతుంది. ఆలయ పురవీధులను సైతం వరద నీరు తాకింది. దీంతో కాలేజీలు, లాడ్జీలు నీటిలో మునిగిపోయాయి. భక్తులు, ఆలయ సిబ్బంది లాడ్జీల్లో చిక్కుకుపోయారు. అధికారులు, పోలీసులు అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. లాడ్జీలో చిక్కుకుపోయిన భక్తులకు భద్రతా సిబ్బంది ఆహారం అందిస్తున్నారు. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం బాసర బ్రిడ్జికి ఆనుకొని గోదావరి ప్రవహిస్తోందని, బాసర డేంజర్ జోన్గా మారిందని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుతుంది. 3 రోజులుగా కురిసిన వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ఆలయం వద్ద గోదావరి పొంగి పొర్లుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అయితే అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? బాసర చూస్తే ఇంకా కాటేజీలు, భక్తులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వరద ఎక్కువైపోయింది అక్కడ. థ్యాంక్ యూ. మొత్తం మీనైతే 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పలు కాలనీలు మాత్రం జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే నిర్మల్ జిల్లా బాసరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం అయితే జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బాసర పట్టణానికి సంబంధించి పట్టణంలో ఉన్నటువంటి పలు కాలనీలు మాత్రం జలమైన పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు ఇల్లు మాత్రం నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఎవరైతే ఏవైతే భక్తుల కోసం వచ్చిన ఏదైతే బాసర దర్శనం కోసం వచ్చిన భక్తులు మాత్రం లాడ్జీలో చిక్కుపోయిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మాత్రం చిక్కుపోయిన వెంబడే వాళ్ళు మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి మాత్రం ఎంఆర్ఓ అక్కడికి చేరుకుని అయితే ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం అక్కడికి పంపించి దాదాపు 12 మంది రక్షించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా బాసర రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో కూడా దాదాపు 2 వ్యక్తులతో పాటు 2 కుక్కలు కూడా అక్కడ జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో వాళ్ళు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కాపాడే పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే గోదావరి మాత్రం ఉగ్రరూపం అయితే దాల్చిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో దాదాపు గోదావరి మాత్రం 2 ధరలను ఆడుకుని పారుతున్న పరిస్థితి కనబడుతుంది. గోదావరి మాత్రం ఉగ్రరూపం దాల్చింది. దీంతో బ్యాక్ వాటర్ మాత్రం బాసర పట్టణాన్ని మాత్రం తాకిన పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు ఏదైతే బాసర పట్టణం మొత్తం దిగ్బంధంలో చిక్కుకున్నది. అంతేకాకుండా రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ఎవరు కూడా భక్తులు మాత్రం రావడానికి మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడి నుండే వచ్చిన భక్తులు మాత్రం బాసర వచ్చిన వెంబడే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే బాసర మాత్రం జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే పోలీసులు కావచ్చు, అదేవిధంగా వీళ్ళు అయితే బాసర క్షేత్రానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కూడా బాసర ఆలయానికి ప్రస్తుతానికి మాత్రం ఎవరు రావద్దు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే బాసర ఆలయం మాత్రం జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకుని అక్కడ మొత్తం సమీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎవరు కూడా గోదావరి పరిసర ప్రాంతాలకి రావద్దని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గోదావరి మాత్రం ఉగ్రరూపాన్ని దాల్చిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండు కూడా తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోవడంతో ప్రాజెక్టుల గేట్లు తెరవడంతో గోదావరిలోకి భారీగా నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఈ గేట్లు తెరవడంతో బాసర ఆలయం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనబడుతుంది. చూసుకున్నట్లయితే ఇంకా బాసర మొత్తం చూసుకుంటే ఒక ఫుల్ వాటర్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇంకా
అక్కడ భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఎలా ఉన్నారు వాళ్ళు? ఆహార పదార్థాలు ఇవన్నీ ఎలాగా ప్రభుత్వం ఏమైనా తీసుకుంటున్నారా చర్యలు? అయితే అయితే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ చేరుకున్నాయి. మొత్తానికైతే బాసర ఆలయం మొత్తం జల్దీ బంద్ వచ్చి కూడా పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తుండొచ్చు ప్రస్తుతం బాసర గోదావరి నది ప్రాంతంలో ఉన్నాం. మొత్తం గోదావరి మాత్రం ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి కనబడుతుంది. మన పక్కన ఉన్నది ఆ టెంపుల్ కూడా గోదావరిలో నీటి తాకిడికి మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు ఏదైతే గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి షాపులు ఇవన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం గోదావరి మాత్రం ఉగ్రరూపాన్ని దాల్చిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఆ గోదావరి బ్యాక్ వాటర్ రావడంతో బాసర ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే లాడ్జ్ కావచ్చు, ఇల్లు అవన్నీ జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే దాదాపు 12 మంది జలదిగ్బంధంలో చిక్కున్నారు. వాళ్ళందరినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు మాత్రం వాళ్ళను సురక్షితంగా కాపాడే పరిస్థితి కనబడుతుంది. ఏవైతే జలదిగ్బంధంలో చిక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలు కావచ్చు అవన్నీ కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు బాసర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇల్లులు మాత్రం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వాళ్ళందరినీ కూడా పోలీసు బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని అందరినీ సురక్షిత ప్రాంతాలకి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు మాత్రం ఆహార పదార్థాలు కావచ్చు, వాటర్ బాటిల్స్ అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యం మీద ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తులు కూడా ఆహార పదార్థాలు అందలేక ఉన్నారు. వెనక చూస్తూ ఉంటే ఇక వరద నీరు ఎక్కువ ఉప్పొంగుతుంది. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారంటారా? అయితే భక్తులు బాసరకు మాత్రం అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. బాసర అయితే ఆలయానికి మాత్రం రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం బాసర చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, అదేవిధంగా రోడ్లను కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. దానివల్ల బాసర ఆలయానికి మాత్రం ఎవరు ప్రస్తుతానికైతే రావద్దు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఏదైతే భక్తులు వస్తున్నారో భక్తులకు కూడా ఆహార పదార్థాలు కావచ్చు, అదేవిధంగా వాటర్ బాటిల్స్ అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద జల దిగ్బంధంలో చిక్కున వారిని మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే బాసర ఆలయం మాత్రం ఈ వరద తాకిడికి మాత్రం జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం బాసర ఆలయంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే హౌజెస్ ఉన్నాయో ఆ హౌజులు కూడా ఈ జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ.